నిజంగా గోస్ట్ యాక్టివిటీసా లేకుంటే కాదా అనేది మీరే క్లారిటీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ వీడియో మీరు చూస్తారు కదా, పైన ఒక సన్సెట్ పైన దయ్యం కూర్చొని ఉండింది. అంటే మనకు ఇక్కడ పిల్లోడు రవితేజ అలాగే వేరే పిల్లోడు వచ్చారు కదా. సో ఇద్దరం వచ్చి ఇక్కడ తీస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని లవ్ జంట ఏదో ఉంది అని మనకు ఒక డౌట్ కొట్టింది కదా. సో ఆ లవ్ జంట నిజమే అంట ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ప్రేమికుల ఆత్మ అయితే ఉన్నాయంట. సో అది ఒకటి కాదు, రెండు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ స్టేయింగ్ మాదిరి ఉన్నారంట. అంటే లైక్ ఎట్లా అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు. అక్కడి నుంచి వచ్చి ఇది కొద్దిగా ఉంటే ఇక్కడ ధైర్యం చేసి స్టేయింగ్ చేద్దామని ఉన్నారంట. సో ఏమైందో తెలియదు, ఇక్కడ స్టేయింగ్ ఉన్నప్పుడే వాళ్ళైతే చనిపోయారంట ఫ్రెండ్స్. సో వాళ్ళని ఎవరైనా చంపేశారా లేదంటే ఏమై జరిగిందనేది క్లారిఫికేషన్ లేదు. సో ఇప్పుడు కూడా నేను రాకూడదు అనుకున్నాను, కానీ మీకు మాట ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఇక్కడ తీస్తాననేసి సో తీద్దామని వచ్చాను. సో ఏం ఇష్యూస్ రాకూడదని నేను కూడా అనుకుంటున్నాను. బట్ జస్ట్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈరోజు నాతో పాటు మన నైట్రోజన్ ఆన్ చేస్తాను, మన సుధీర్. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా, అంతా క్షేమమే కదా. లాస్ట్ వీడియోలో నేను కోరిన కోరిక త్వరగా తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తొందరగా తీర్చండి. ఇక్కడ ఏముందనేది మేము ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాం. ఓకే గైస్, సో ఈ లవర్స్ ఉన్నది 100% నిజమా కాదా అనేది ఈరోజు మనం చూసేద్దాం. హలో ప్రేమికులారా, ఎక్కడ ఉన్నారు? మీ గురించి నేను తెలుసుకున్నాను, కానీ నాకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఏమి ఇబ్బంది జరిగింది? నిజంగా 100% ఇక్కడ ఉన్నది మేము విన్న ఆ ప్రేమికులైనా? ఇది 0.5xలో పెట్టావా ఎట్లా? 1xలో 0.5x పెట్టుకో. రావడం లేదు. ఎందుకు రాదు? రావడం లేదు. ఆఫ్ చేయి. ఓకేనా? 0.5xలో అయితే వైడ్ యాంగిల్ వస్తుంది. వచ్చింది 0.5x వచ్చింది. సో గైస్, వైడ్ యాంగిల్లో అది సుధీర్. నిజంగా అప్పుడు తేజ గారు నేను ఆ పిల్లోడు వచ్చినాము. ఆ పిల్లోడు ఫస్ట్ టైం బిక్కాయలు కోసుకొని వచ్చాడంట. బిక్కికాయలు ఏమో ఉన్నాయంట, కొండలో ఉంటాయి బిక్కాయలు. అవి దానికో బిక్కాయలు సంథింగ్ ఏదో చెప్పిన గుర్తు రావడం నాకు. ఆ కాయల కోసం వచ్చాడంట ఫ్రెండ్స్. నేను ఆ పిల్లలని అందరినీ కూడా అడిగాను. 5 మంది ఎవరైతే వచ్చారో 5 మంది పిల్లలను కూడా అడిగాను. వాళ్ళు ఏమంటున్నారంటే, అన్నా మేము ఏమీ కానీ తగలలేదన్నా, అక్కడ నుంచి మేము ఏమీ కానీ తీసుకెళ్ళలేదన్నా అన్నారు. బట్ కానీ ఆ పిల్లలకి ఎందుకు కళ్ళెక్కనేస్తున్నారు, ఎందుకు ఇలా జరిగిందనేది క్లారిఫికేషన్ లేదు ఫ్రెండ్స్. సో ఏమన్నా హెల్ప్ కోసం ఏమన్నా అలా వాడికి కనొచ్చి ఏదైనా చేస్తున్నాయా అనే ఒక డౌట్. అందుకని ఈరోజు మళ్ళీ రావడానికి మీకు కూడా మాట ఇచ్చిన కాబట్టి ఎక్స్ప్లోర్ చేస్తాను వచ్చాను.
రవితేజ నేను వాళ్ళ బామర్ది ఎవడో సంథింగ్ వాడు వచ్చిందనంటే వాడే ఫస్ట్ చూపించింది. నా తర్వాత మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే తెలిసింది ఏంటంటే అట్లా ఎవరో లేచిపోయినారంట. వాళ్ళు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నామంటే వాళ్ళకి ఏంటి సంథింగ్ అయిపోయి ఒక 3 డేస్లో వాళ్ళు శవాలను ఇచ్చారండి. ఇలాంటి ప్లేస్లలో స్టే చేయాలి, ఎట్లా స్టే చేశారు, స్టే చేయాలని అయినా కూడా ఈడ ఏముందని స్టే చేశారు? కనీసం పవర్ ఉందా, ఏముందా? అంటే అప్పుడు ఏమన్నా ఉందో లేదో తెలియదు మనకు. అదేందో కూర్చోండి ఎదురు వీడే క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయింది, క్యాప్చర్ అయింది. అదేందో కూర్చోండి ఎదురు వీడే క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయింది, క్యాప్చర్ అయింది. హలో, మేము లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళే ఉన్నారా, లేకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? ఇంతకీ మీరేనా ఉన్నది ఇక్కడ? ఇంతకీ ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఉండారా, లేకపోతే వాళ్ళని చంపిన వాళ్ళు ఉండారా అనేది అర్థం కావాలి ఫస్ట్. ఈ స్టోరీ గురించి కూడా మీకు ఎందుకు నేను వివరంగా చెప్పలేకున్నా అంటే ఇక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయంట. యాక్చువల్గా మేము తీసినప్పుడే ఇక్కడ దీన్ని ఎందుకు తీశారని కొంతమంది క్వశ్చన్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ మీకు తీస్తానని మాట ఇచ్చాను కాబట్టి నేనైతే ఇప్పుడు ఇక్కడ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే నేను ఎక్కువగా దీని గురించి స్టోరీ రివీల్ చేయలేకున్నాను. సో నాకు అక్కడ చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి కొన్ని సిమిలర్గా ఉన్నాయి, కొన్ని అయితే మరి కొత్తగా డౌట్స్ అయితే పుట్టాయి. అది ఏంటనేది మీరు ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. లాస్ట్ సారికి ఈసారికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్గా అయితే జరిగాయి ఫ్రెండ్స్. మీరు ఎలా చంపబడ్డారో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఆ రూమ్లోకి పోదాం పార్దు, నాకు ఎదురుగా ఉండడం లేదు. నాకు అక్కడ ఎవరో కూర్చొని ఉన్నట్టున్నారు. ఇప్పుడు వాకిలి కూడా కదిలిచ్చారు. ఇక్కడ కూర్చో ఉన్నారు. ఏదైనా సిగ్నల్ ఇవ్వండి. లాస్ట్ టైం ఆమోదన ఫైర్ అయ్యారు కదా, అలా ఏమన్నా ఫైర్ కాకుండా కోపడకుండా మీతో కమ్యూనికేట్ చేసే విధంగా మాకు ఛాన్స్ ఇవ్వండి. ఈ రూము ఏ రూమ్ వస్తుంది, ఒక చోట అయితే ఇలా అక్కడ క్యాప్చర్ అయింది తెలుసా, కూర్చొని ఉంది అక్కడ ఏదో.
క్లియర్గా నేను చూడలా, వాడు రవితేజ గారు క్యాప్చర్ చేశాడు. ఇక్కడ 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 ఆడికి వచ్చినాడు, ఇట్లా వచ్చినాడు, ఇక్కడ సౌండ్ వస్తున్నాయని ఇక్కడ నిలబడినాడు, వాడు క్యాప్చర్ అయింది. ఏడ వాకిళ్ళు ఉన్నాయో ఏడ రూములు ఉన్నాయో కూడా అర్థం కాదు. మేము మీతో మాట్లాడడానికి వచ్చాము. మా నుంచి మీకు ఏదైనా చేతనైన సహాయం చేద్దామని వచ్చాము. మీరు ఎక్కడున్నా మేము మీతో ధైర్యంగా మాట్లాడతాము. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి. మీరు ఇలా బాధగా ఉండడం కరెక్ట్ కాదు. బాధలో ఉన్నారో కోపంలో ఉన్నారో మనకు తెలియదు. సో అబ్దుల్ ఏంది ఇది? ఏదో ముగ్గు వేసినట్టుంటే ముగ్గు సుధీర్ సుధీర్ ఇలా ఏముంది కదా ఏం లేదు. కనీసం మీరు చంపబడ్డారా లేకుంటే మీరే ఏమన్నా చేసుకొని చనిపోయారా? ఈ విషయం నేను తెలుసుకోవచ్చా? పౌడర్ కూడా చూడు. ఈ ముగ్గులు ఈ చుట్టూ పౌడర్ని చూసి ఏమన్నా ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందనే ఒక డౌట్ అయితే మళ్ళీ మొదలైంది. నిజంగా ఇలా ఇండ్ల మధ్యన ముగ్గులు ఎవరైనా వేసుకుంటారా? మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసినా, మీరు ఎవరైనా వేసుకుని ఉన్నా కూడా ఇవి నార్మల్ ముగ్గులైనా లేకుంటే చేతపడి ముగ్గులు అనేది ఒకసారి కామెంట్ చేయండి. నీట్గా తోస్తే కానీ అర్థం కాదు. ఏం ముగ్గులు ఉన్నారా మీరు? ఏం ముగ్గులు ఇవి అనేది అర్థం కాలేదే. ఈ ముగ్గులతో మీకు ఏమైనా సంబంధం ఉందా? అది నీట్గా నువ్వు తీయద్దు, ఇది నేను తీస్తా, చూద్దాం. ఇప్పుడు మీరు ఈ డోర్ క్లోజ్ చేశారు కదా, ఈ రూమ్ లోనే ఉన్నారా? నేను లోపలికి వస్తాను, మీతో మాట్లాడతాను. అయ్యో అది పక్కన పెట్టేయా, అది మళ్ళీ చూద్దాము. ఇట్రా, మీరు లోపలే ఉన్నారు కదా? మీరు ఇద్దరు ఉన్నారా లేక ఒకరే ఉన్నారా? చూడదు చిన్న
ఎందుకు మీరు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు? మీరు ఒకరున్నారా ఇద్దరు ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. మీరు లాస్ట్ టైం ఏ శబ్దాలు అయితే చేశారో ఆ శబ్దాలు నేను మళ్ళీ వినాలనుకుంటున్నాను. మీ వాయిస్ వినాలనుకుంటున్నాను. మీ వాయిస్ నేను వినొచ్చా? నీకేంటి ఈరోజు అన్ని ముగ్గులే కనొస్తాయి. ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా గీసుకుంటారా ఇళ్ళల్లో? అంటే ప్రతి రూమ్కి ముగ్గులు గీసే అవకాశం ఎవరికైనా ఉందా? చూడు, మామూలు ముగ్గులే. చూపి చూపి నీట్గా కెమెరాలో చూపి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైంది అని తెలుసుకునేంత వరకు వెళ్ళము. అక్కడ ఒక ముగ్గు ఉంది, ఇక్కడ ఒక ముగ్గు ఉంది, ఇక్కడ ఒక ముగ్గు ఉంది. ఈ రూమ్లో చూద్దామా? ఈ రూమ్లో అయితే ఏం లేదు. నేను గమనిలేయా, నీ అంత ఫారెన్సిక్ మాకు ఉన్నదియా. నువ్వంటే ఫారెన్సిక్ రేంజ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తావు. ప్రతిదీ కూడాను మన సుధీర్ చాలా క్లీన్గా, అదే క్లియర్గా గమనిస్తూ ఉంటాడు. ఏంటండి సైలెంట్గా ఉన్నారు? మీ వాయిస్ నాకు వినాలని ఉంది. మాట్లాడతారా? ఏదైనా శబ్దం చేయండి. హలో ప్రేమికులారా, నాకు కూడా ప్రేమికులన్నా ప్రేమన్నా చాలా అభిమానం. సో ఐ రెస్పెక్ట్, లవ్ చేసే ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. సో అలాగే నేను కూడా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడండి, ఒకసారి ఒక మాట మాట్లాడండి. ఏమైపోయారు? నా డౌట్ ఏంటంటే, లాస్ట్ టైం ఇద్దరు ఉన్నట్టుగా 2 శబ్దాలు వచ్చాయి, యాక్టివిటీ కూడా ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఏమన్నా ఒకటేమన్నా బయటికి వెళ్ళిందా? షికారుకి ఏమన్నా? షికారుకి వెళ్ళిందో షికారు చేపిస్తుందో, షికారుకి వెళ్ళిందో షికారు చేపిస్తుందో చూసుకో. యో లాస్ట్ టైం ఏంది ఆ బీభత్సం జరిగింది. ఇప్పుడు అసలు ఇంత కూల్గా ఉంది. ఏమో నాకైతే డౌట్ పడుతుంది. ఏం డౌట్ పడుతుంది? బలంగా ఏదో ప్లాన్ చేసుకున్నది అది. బలంగా ఏదో ప్లాన్ చేసుకొని ఆడిస్తుంది. అలా ఏముండదు అసలు. ప్రేమికులు అంటేనే మంచోళ్ళు. ప్రేమికులు అలా చేస్తారంట వాళ్ళకు.
ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. నా డౌట్ ఏంటిరా అంటే కేవలం ఒక్కటే ఉన్నది ఇక్కడ, ఒకటేమన్నా బయటికి షికారికి వెళ్ళిందా అని డౌట్ వస్తుంది. ప్రేమికులు కాస్త పగ తీర్చుకోవడానికి ఏమన్నా వెళ్ళారా, లేకుంటే ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నవి, లేకుంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారా అని ఒక చిన్న ఆలోచన అయితే మైండ్లో తడుతుంది. వాళ్ళైతే లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు క్లియర్గా 7 శబ్దాలు అయితే వినిపించాయి ఫ్రెండ్స్. సో బీభత్సంగా షాడోలు కూడా క్యాప్చర్ అయ్యాయి. ఐ థింక్ వాళ్ళే అదే ప్రేమికులు ఇక్కడ ఉన్నారా లేకుంటే కాదా అనేది మనకు ఒక క్లారిఫికేషన్ కావాలి. ఓ అమర ప్రేమికులారా, మీ శక్తులన్నా ఉపయోగించి కొంచెం గాలి తగిలేట్టుగా చేయండి. అసలు అమర ప్రేమికులు ఎక్కడ ఉన్నారో కనపడ్డాం మేడం. కనీసం గాలన్నా తెప్పిస్తే కొంచెం. నీకు రేపు నుంచి ఒక ఏసీ సూట్ అన్నా ఉంది అల్లా. చూడరా 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 చూడరా, అదే చెప్పేది, ఏసీ సూట్ అన్నా కొనియాలి నీకు. లోపల అది కూడా చూడు తొక్క ఏ రేంజ్లో నానిపోయిందో, తడిసిపోతుంది లోపల. ఎందుకో ఉక్కపోతే అయితే చావకూడుతుంది ఏమో. మనకు ప్రేమికులు దొరికేలా లేరనిపిస్తుంది. ప్రేమికులు దొరుకుతారో ప్రేమికులు సంపిన వాళ్ళని దొరుకుతారో చూసుకో. ఓ ప్రేమికులారా, మీకోసం నేను వచ్చాను. నా చేతనైనంత సహాయం నేను చేస్తాను. నేను మిమ్మల్ని చూడాలని మళ్ళీ వచ్చాను. ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఈ ముగ్గులు, ఈ రూమ్లో జరిగే యాక్టివిటీలు చూస్తుంటే ఏదో తెలియని కొత్త రకమైన డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఇక్కడ ప్రేమికులే ఉన్నారా? మేము వెళ్ళిన ప్రతి లొకేషన్కి ఆహ్వానం పలకనికి దయ్యాలు కానీ లేదంటే అక్కడ ఏదైనా క్షుద్రశక్తులు కానీ అవి ఏమన్నా మన బంధువులు కాదు కదా, మన కోసం కాసుకొని ఉండడానికి. సో అలాగే ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ యాక్టివిటీస్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అతి బీభత్సంగా భయంకరంగా ఏడుపు శబ్దాలతో సహా క్లియర్గా క్యాప్చర్ అయ్యాయి. ఇప్పుడైతే అసలు క్యాప్చర్ కావట్లేదు. అసలు నిజంగా ఆ ఆత్మలు, ప్రేమికుల ఆత్మలు ఇక్కడ ఉన్నాయా? బయట వాళ్ళు ఎవరైతే చెప్పారో మనకు ప్రేమికులు అక్కడ ఉన్నారు చనిపోయారని, అది నిజమా కాదా అనేది మాకు అయితే ఇంకా డౌట్, క్యూరియాసిటీ పెరిగిపోయింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు సైలెంట్గా ఉన్నది? లేకుంటే వాళ్ళు ఏమన్నా వెళ్ళిపోయి ఆ ఆత్మలు మళ్ళీ ఏమన్నా కొత్తగా ఏదైనా ఆత్మలు వచ్చాయా? అసలు నిజంగా ఆత్మలా కాదా? ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటి అనేది మైండ్లో అయితే మొత్తం కూడాను ఒక క్వశ్చన్ మార్క్గా తిరుగుతున్నది ఫ్రెండ్స్. సో మెయిన్గా ఏంటంటే మనం వెళ్ళిన ప్రతి చోట కూడాను ప్రతిసారి కూడాను సేమ్గా ఉన్నది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక చోట యాక్టివిటీస్ జరగచ్చు, ఒక చోట యాక్టివిటీస్ జరగకపోవచ్చు. నేను ఇప్పుడు వెళ్ళాను, మళ్ళీ నా తర్వాత ఇంకొకరు ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ జరగలేదే, అబ్దుల్ వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, మేము వెళ్ళినప్పుడు ఇలా జరగట్లేదే, అబ్దుల్ ఏమన్నా చేస్తున్నాడా, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు, డౌట్లు కొంతమందికి వస్తూ ఉండొచ్చు. అది కామనే ఫ్రెండ్స్. సో చూడండి, మేము వెళ్ళిన లొకేషన్కి మళ్ళీ ఇంకొకసారి వెళ్తే ఒక్కోసారి అనమాట ఒకసారి జరిగింది ఇంకోసారి జరగవు అనమాట. సో అలా మేము చాలా ఫేస్ చేసాము. ఇలాంటివన్నీ కూడాను జరుగుతూనే ఉంటాయి. జంటగా ఉంటారు, రెండు ఉంటే చెరొక పక్క సౌండ్స్ అనేటివి వస్తాయి. మనము ఏడ చూసినామంటే ప్రేమికులను అక్కడ చూసినావా ఒక ఇసుకలో మనం వీడియో తీసాం. హలో, చెరొక పక్క ఇప్పుడు కనిపిస్తుంది. నాకు ఒక డౌట్ కొడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ప్రేమికులు కదా, కొత్తవారా? ఖచ్చితంగా
ఇక్కడైతే ప్రేమికులు అయితే లేదు. నాకు క్లారిఫికేషన్ వచ్చేసింది. ప్రేమికులను తరిమేసి ఇక్కడ ఎవరైనా కొత్త వారు వచ్చారా? ఇలా కూడా మీలలో కూడా జరుగుతుందా? ఓ మై గాడ్. వాళ్ళకు కూడా రాజు ఉంటాడు, వాళ్ళకు కూడా సైన్యాలు ఉంటాయి. ప్రేమికులు అయితే లేవు, కొత్త వారు ఎవరో వచ్చారు. సో మనం వచ్చింది ఆ ప్రేమికులు ఉంటే ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాం కదా. సో ఆ ప్రేమికులు అయితే కనిపించట్లేదు, ప్రేమికులు అయితే ఉన్నట్టు అనిపించట్లేదు ఫ్రెండ్స్. బట్ కొత్తగా ఏదో ఉంది. కొత్త చూడండి యాక్టివిటీస్, కేవలం శబ్దాలు వస్తున్నాయి, ఏదో షాడోస్ కూడా క్యాప్చర్ అవుతున్నాయి. బట్ ఎటువంటి సౌండ్ అయితే లేదు మనకి. అంటే ఆల్మోస్ట్ కొన్ని చోట్ల మనము ఆ క్రయింగ్ సౌండ్ కానీ లాఫింగ్ సౌండ్ కానీ ఇలాంటివి వింటూ ఉంటాం కదా. సో అలాంటిది అయితే ఇక్కడ ఏం వినిపించట్లేదు. పైన ఒక్క రూమ్లోనే ఉన్నాయి ముగ్గురు, మిగతా రూమ్లలో లేవు. ఓకే అండి, నేను ఎవరి కోసం అయితే వచ్చానో వాళ్ళైతే నాకు ఇక్కడ కనిపించట్లేదు, వాళ్ళైతే లేరు అనుకుంటున్నాను నేను. వన్ సెకండ్, నేను మళ్ళీ అడుగుతున్నాను, ప్రేమికులు మీరు ఉన్నారా? మీరు కనుక ఉంటే నేను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. నేను మీకు ఏదైనా నాకు తోచిన సహాయం చేస్తాను. మీరు ఇలాగే ఉండడం కరెక్ట్ కాదని నేను అదే పనిగా మళ్ళీ వచ్చాను. మళ్ళీ అడుగుతున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు ఇక్కడ ప్రేమికులు ఉన్నారా? ఇంకొచ్చి ఇంకా అవసరం లేదురా మనకి. సో ఫ్రెండ్స్, అది మ్యాటర్. మనం ఎవరి కోసం అయితే వచ్చామో వాళ్ళైతే లేరు. ఇంకా ఇక్కడ జరుగుతున్నది యాక్టివిటీలు నిజంగా గోస్ట్ యాక్టివిటీసా లేకుంటే కాదా అనేది మీరే క్లారిఫికేషన్ తీసుకోండి. సో మీ ఊహకే వదిలేస్తున్నాను, మీ ఎంజాయ్మెంట్కే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ గాలి ఆడట్లేదు ఎందుకో, మొత్తం కూడా బాడీ మొత్తం చెమటలు అయిపోతున్నాయి, బాడీ మొత్తం కూడా స్వెట్ అయిపోతుంది అనమాట. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రతిసారి చెప్పేది ఇదే మ్యాటరే, వీడియోస్ అన్నీ కూడాను తప్పకుండా దగ్గర ప్రతి వీడియోని కూడాను ఎండ్ వరకు లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటిది ఇప్పుడు మీరు 50K వ్యూస్ వస్తున్నప్పుడు కనీసం ఒక 20K లైక్స్ ఇవ్వండి. లైక్స్ అనేది చాలా ఫ్రీ ఫ్రెండ్స్, మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటారేమో చాలామంది, అది కూడా కాదు. ఇంకా చాలామందికి తెలియదేమో, నేను ఒకసారి క్లియర్గా ఇక్కడ వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. అలా లైక్ చేయండి ప్రతి వీడియోకి కూడాను. నేను ఇన్నిసార్లు వీడియోని ఎందుకు లైక్ చేయండి అని చెప్తున్నానంటే, అట్లీస్ట్ మనకు షేర్ చేయకున్నా కూడా లైక్స్ ఉన్నాయంటే యూట్యూబ్ కొంతమందికి రికమెండేషన్ చేస్తుంది. సో రికమెండేషన్ చేస్తే మనకి వ్యూస్ పెరుగుతాయి, వ్యూస్ పెరిగాయంటే రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగిందంటే నేను ఇంకా ఒక 10 ఊర్లు తిరగచ్చు, 10 ఊర్లలో ఇంకా 10 హంటింగ్ లొకేషన్లలో వీడియో తీయచ్చు, మీకు చూపించవచ్చు అనే ఒక చిన్న ఆశ ఫ్రెండ్స్. సో అది సుధీర్, ఇంకేమైనా మాట్లాడతావా? మన వాళ్ళకు అభిమానం, ప్రేమ, దయ, జాలి అనేవి ఉంటే ఈ వీడియోలో నేనేం చెప్పాను, మీరే చేసి చూపించండి. ఓకేనా? సో చూడండి సుధీర్ ఎట్ అయిపోయినాడు. ఓకే, ఇక్కడికి మేము వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది పెట్టినండి, వీఆర్ రియల్లీ సారీ. మేము కేవలం ఎంజాయ్మెంట్ కోసం వచ్చాము. ఆ లవర్స్ ఉన్నారేమో అని వచ్చాము. ఆ లవర్సు మాకైతే కనిపించలేదు. సో ఆ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాకు కనిపించలేదు. మేమైతే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము.
సారీ, టాటా, బాబాయ్. ఈ మూగ శబ్దాలు చేసిన మూగాంబికకి బాబాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ.